హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం తెలుగు భాషాంశాలు నుంచి భాషా భాగములు మరియు క్రియలు, భాషాంశాల నుంచి భాషా భాగాలు మరియు క్రియలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే జాతి, గుణ, సంఖ్య, ద్రవ్య, సంజ్ఞ, క్రియ అని వాటిచే విశేషించి చెప్పబడినది ఏమిటి? విశేషించి చెప్పబడినది విశేషణము. నెక్స్ట్ బిట్ వార్ధక శత్రార్థక క్రియలు. వార్ధక శత్రార్థక క్రియలు ఏంటండి? లాక్షణిక అవయవాలు. క్రియకు మూల రూపములు. క్రియకు మూల రూపములు ధాతువులు. అపి అను సంస్కృత అవయవంలో అర్థంలో వచ్చినది. పండిన. సర్వనామము కానిది ఏది? సర్వనామము కానిది జాతి. సముచ్చయ అవయవాలకు ఉదాహరణ ఏమిటి? సముచ్చయ అవయవాలకు ఉదాహరణ ఏమిటి? మరియు. దేవదత్తుడు వంట వండెను లోని క్రమము. దేవదత్తుడు వంట వండెను లోని క్రమము కర్త, కర్మ, క్రియ. ఈ భాషా సంపర్కంతో తెలుగులో భాషా భాగాలను వ్యాకరణ విభాగం ఏర్పడింది. ఏ భాషా సంపర్కం అండి? ఆంగ్ల భాష. కొలకులు అన్న బహువచన పదానికి ఏకవచన పదం ఏమిటి? కొలికి. సరి అయిన వర్ణక్రమం. సరి అయిన వర్ణక్రమం ఆన్సర్ 2 అస్తవ్యస్తం. నెక్స్ట్ బిట్ అనంత లక్ష్మమ్మ బూర్గుల రామకృష్ణారావు గారి కలత్రము. ఈ వాక్యంలో కలత్రము అనే శబ్దము. అనంత లక్ష్మమ్మ బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క కలత్రము అని ఇచ్చారు. ఈ వాక్యంలో కలత్రము అనే శబ్దము నపుంసకలింగం. నిత్య ఏకవచనానికి ఉదాహరణ ఆన్సర్ ఉప్పు. వాక్యములోని పదాలకు పరస్పర సంబంధాలను కలిగించినది ఏది? విభక్తులు. విభక్తులకు గల మరొక పేరు ఏమిటి? కారకములు. విభక్తులను తెలియజేయునది గణములు. ప్రత్యయమునకు గల మరొక పేరు ఏమిటి? వర్ణకము. క్రింది వాక్యములలో తద్ధర్మార్థక వాక్యము ఏది? గాలి వీచును. క్రింది వాటిలో భావార్థక క్రియ ఏది? క్రింది వాటిలో భావార్థక క్రియ ఏది? వెల్లుట. ప్రత్యక్ష పరోక్ష కథనంలో ఉపయోగించబడేటటువంటి చిహ్నాలు ఏమిటి? నాకు తెలిసిందే కదండి, కొటేషన్స్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఉపవిభక్తి ప్రత్యయాలు రాని విభక్తులు ఏమిటి? ఆన్సర్ ప్రథమ విభక్తి. తెలుపు, ఉప్పు, బంగారం అనునవి నిత్యేక వచనాలు. ము అను ప్రత్యయము ఏ పురుషలో ఉపయోగించబడుతుంది? ఉత్తమ పురుష. క్లీబంబులు, మిత్రాదులు. క్లీబంబులు మరియు మిత్రాదులు అమహద్వాచకాలు. తెలుగులో లింగ విధానము అర్ధనిష్టము. వచనము అనగా సంఖ్య. వహిని పదానికి అర్థము అగ్ని. సీతకి చూడండి ఇక్కడ నుంచి క్రియలు. సీత బడికి వస్తూ పుస్తకాలు కొన్నది అను వాక్యంలో క్రియలు ఏవి?
వస్తువు దగ్గర ఒకటి ఉంది, కొన్నది. ఏంటండి? శత్రార్థక భూతకాలిక క్రియలు. నెక్స్ట్ వన్, కొట్టు, అడుగు అన్న క్రియాధాతువులు సకర్మకాలు. క్రింది వాక్యాల్లో అకర్మక క్రియతో ఉన్న వాక్యం ఏది? ధర్మము 4 పాదాల పట్టి నడిచింది. రేడియో వినిపిస్తూ పని చేయిస్తే కార్మికులు ఎక్కువ పని చేయగలుగుతారు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు ఏమిటి? శత్రార్థకం మరియు ఛేదార్థకం. క్రియారహిత వాక్యం కాని వాక్యం. క్రియారహిత వాక్యం కాని వాక్యం. ఊబిలో దిగకూడదు. గ్లాసు పగిలింది అను వాక్యంలో క్రియ అకర్మక క్రియ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా చాలామందికి పారతంత్ర్యం పోలేదు అన్న వాక్యంలో అసమాపక క్రియ అప్యర్థక క్రియ. ప్రాచీన కావ్యభాషకు నేటికి ప్రామాణికంగా భావించే వ్యాకరణ గ్రంథం ఏది? బాల వ్యాకరణం. ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేశాడు. ఈ వాక్యంలోని క్రియను భవిష్యత్ కాలంలోనికి మార్చి రాస్తే ఏమవుతుంది? ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేస్తాడు. గోయి బహువచన రూపం గోతులు. ఈ రూపం ఏర్పడుటకు గోయి శబ్దం చివర వర్ణానికి ఇచ్చిన ఉపవిభక్తి ఏమిటి? తి. చస్తే చేయను వాక్యంలోని అసమాపక క్రియ ఏమిటి? ఛేదార్థకం. కార్యకారణ సంబంధాన్ని సూచించేది ఏమిటి? కార్యకారణ సంబంధాన్ని సూచించేది ఛేదార్థకం. అనంత్యర్థక ప్రత్యయం. అనంతార్థక ప్రత్యయం చున్. క్రియ జరిగిన విధానాన్ని తెలియజేసేవి. క్రియ జరిగిన విధానాన్ని తెలియజేసేవి క్రియా విశేషణాలు. క్రింది వానిలో క్రియ. క్రింది వానిలో క్రియ ఏదండి? తిను, పని కదా. నెక్స్ట్ వన్, క్రింది వానిని జతపరచుము. క్రింది వానిని జతపరచుము. తద్ధర్మము అంటే సూర్యుడు ఉదయించును. అలాగే తచ్చీలము. తచ్చీలము అంటే నీరు పల్లమునకు పారును. అలాగే సంభావనము అంటే ఇప్పుడు వాడు ఇంట ఉండును. అలాగే సంప్రార్థనము అంటే మీరు ఆ పని చేయుదురా అని. సో ఆన్సర్ ఈజ్ 3. ఆన్సర్ ఈజ్ 3 అండి. నెక్స్ట్ వన్, సర్వత్రా గాలి వ్యాపించుచుండును. సర్వత్రా గాలి వ్యాపించుచుండును. ఇది దేనికి చెందుతుందండి? తద్ధర్మము. విధులను ఆజ్ఞలను తెలియజేయు క్రియారూపాలను ఏమంటారు? విధులు మరియు ఆజ్ఞలను తెలియజేసే క్రియారూపాన్ని తుమున్నర్థకం అంటారు. అనుమతి లేదా ఒప్పుకోవడాన్ని తెలియజేసే క్రియారూపాలను ఏమంటారు? అనుమతి లేదా ఒప్పుకోవడాన్ని తెలియజేసే క్రియారూపాన్ని ఏమంటారండి? అనుమస్యార్థకం. భూతకాలిక అసమాపక క్రియ ఏది? భూతకాలిక అసమాపక క్రియ ఏది? వార్ధకం. వర్తమానకాల అసమాపక క్రియ ఏది? శత్రార్థకం. వాణిశ్రీ వంట బాగా చేయగలదు. ఇది ఏ వాక్యము? సామర్థ్యార్థక వాక్యము. పెద్దల మాటలను గౌరవించాలి. ఇది ఏ వాక్యము? నిశ్చయార్థక వాక్యము. సీత గారెలు తినగోరెను వాక్యంలోని కర్మ. గారెలు. వానలు కురిసినా పంటలు పండలేదు. ఈ వాక్యం దేనికి చెందుతుంది? అప్యర్థకం. ధాతువునకు డున్ అనే ప్రత్యయం చేరుట. ధాతువునకు డున్ అనే ప్రత్యయం చేరుట.
అనంత్యార్థకం.